అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కామెంట్స్. తనపై వస్తున్న ఆరోపణల మీద తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే దగ్గుపాటి. నాపై చేస్తున్న ఆరోపణల్లో ఒకటైనా నిరూపించగలరా? మా పార్టీలో కొందరు నాయకులు చేస్తున్న కుట్రలు ఇవి. సిపిఐ రామకృష్ణ కొన్ని ఆరోపణలు చేసిన బాధాకరం. ఆయన అంటే నాకు గౌరవం. సీనియర్ నాయకుడు. నా పేరుతో కానీ నా కుటుంబ సభ్యుల పేరుతో ఒక సెంటు భూమి కొనలేదు. నా పేరు చెప్పి వసూళ్లు చేసిన వారెవరైనా బయట పెట్టండి. స్నేహ చికెన్ రేషన్ అక్రమాల ఆడియోల్లో నా పేరు చెప్పారు. ఇప్పటి వరకు ఒకటి కూడా నిరూపితం కాలేదు. అస్రా ఆసుపత్రి ఘటనలో మైనార్టీ కుటుంబం నాకు పరిచయం లేదు. అక్కడ దాడి చేసిన వారు రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వైసీపీ వారు. అసలు డబుల్ రిజిస్ట్రేషన్కు నాకు ఏంటి సంబంధం? ఆర్య వైశ్యులకు సంబంధించిన భూ వివాదంలోకి కూడా నన్ను లాగారు. అది రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించింది. దాంట్లో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సబరి అనే అతనికి ఫోన్ చేశారు. ఆర్యవైశ్యులంతా స్పందించాలని రెచ్చగొట్టారు. బుడబుక్కల వారి స్థల వివాదం అమర్నాథ్ చౌదరికి సంబంధించింది. ఎవరి ఇంటి వద్దకు పిలిపించుకొని మాట్లాడారో అందరికీ తెలుసు. నాకు భూ కబ్జాలు చేయాల్సిన అవసరం లేదు. నేను విలువలతో బ్రతుకుతున్నాను. నాకు సంపాదనకు లోటు లేదు. నా వద్ద 1000 మంది పనిచేస్తున్నారు. కబ్జాలు అంటారు, ఒకటి కూడా నిరూపించలేకపోయారు. నేను ఎంక్వైరీ చేయిస్తున్నానని ఒక నాయకుడు అంటున్నారు. చాలా సంతోషం. ఎంక్వైరీ చేస్తే నాకు క్లీన్ చిట్ వస్తుంది. నాకు టికెట్ వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. 14 నెలలుగా నాపై చేయని ఆరోపణలు లేవు. నా సొంత వ్యాపారాలు వదిలేసుకొని ఇక్కడ ప్రజల కోసం ఉన్నాను. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. వారిని అనంతపురం వైపు కూడా రానివ్వలేదు. అశోక్ అనే వ్యక్తి నా బావమరిది. నా ఇంట్లోనే ఉంటున్నాడు. నేను కొందరిలాగా చైర్మన్గా ఉంటూ ఆస్తులు ఏమీ సంపాదించుకోలేదు. నాకు సొసైటీలు లేవు. 08 భూముల రిజిస్ట్రేషన్లు చేయించుకోలేదు. ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టాను. దీని ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. నేను ఇక్కడే స్టాండ్ అవుతాననే ఆందోళన వాళ్ళలో కనిపిస్తోంది. వాళ్ళలాగా తాలిబొట్లు తెంచలేదు. ఎవరి మధ్య గొడవలు పెట్టలేదు. ముస్లిం మైనార్టీలంటే నాకు చాలా గౌరవం, అభిమానం. నా బర్త్డే రోజు ఫ్లెక్సీలు చూసి ఓర్వలేకపోయారు. నా మీద మాట్లాడిన వ్యక్తి అనుభవం అంత వయసు నాకు లేదు. 3, 4 యూట్యూబ్ ఛానల్స్లో నిత్యం దుష్ప్రచారమే. గతంలో రహంతుల్లా ఎలా చనిపోయారో అందరికీ తెలుసు. మహాలక్ష్మి నివాస్ను ఎవరు ఓడించారో అందరికీ తెలుసు. గతంలో ఆయన బీఫామ్లు ఎలా తెచ్చుకున్నారో నగర ప్రజలకు తెలుసు. పార్టీలో క్రమశిక్షణ లేని వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు. నాపై దుష్ప్రచారం చేస్తుంటే మా నాయకుడు పార్టీకి ఫిర్యాదు చేశారు. నిన్న మా సిపిఐ రామకృష్ణ అన్న మాట్లాడారు. అనంతపురం ఎమ్మెల్యే కబ్జాలు చేస్తున్నాడు, దందాలు చేస్తున్నాడు, తర్వాత చికెన్ అంటాడు, తర్వాత రైస్ అంటాడు. పాపం నాకు అన్న రామకృష్ణ అంటే చాలా అభిమానం. ఎందుకంటే నేను ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి రామకృష్ణ అన్న బాగా తెలుసు. నా మనస్తత్వం అని బాగా తెలుసు. పాపం విజయవాడలో ఉంటున్నాడు ఈ మధ్యకాలంలో. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఉండే రిలేషన్స్ తోటి కొంతమంది సీనియర్ నాయకులు రిలేషన్స్ తోటి బాగా పరిచయాలు ఉన్నట్లున్నాయి అన్నకి. దానిలో భాగంగా నిన్న సిపిఐ సభలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి నా మీద బాగా అంటే ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ బాగా చదివాడు అన్న. కానీ ఒకసారి సిపిఐ రామకృష్ణ గారికి ఒకటే తెలియజేస్తున్నాను, అన్న మీ పార్టీ తరఫున విచారించుకోండి. ఎక్కడే కానీ ఈ అనంతపురంలో ఈ సంవత్సరం ఉన్న కాలంలో నా బంధువుల పేరు మీద కానీ మా ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ లేకపోతే నా పేరు మీద కానీ ఒక సెంటు భూమి ఇక్కడ కొన్నామని కానీ లేకపోతే ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ చేయించినామని కానీ మీరు విచారించుకోవచ్చు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ మీరు చదివి నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్న. అది వ్యక్తిగతంగా దూషించారు మీరు. కరెక్ట్గా దాన్ని కొద్దిగా అంటే నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే రామకృష్ణ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అప్పుడప్పుడు ఫోన్ చేశాడు, తమ్ముడు ఎట్లా ఉన్నావమ్మా, బాగున్నావా, బాగా అవకాశం వచ్చింది ఎలక్షన్స్ అప్పుడు. కానీ నాకు సపోర్టింగ్గానే మాట్లాడు. మా వాళ్ళకి చెప్తానమ్మా కొంచెం జాగ్రత్త చూసి చేసుకోండి అని చెప్పేసి ఎలక్షన్ అప్పుడు సపోర్ట్ చేశారు రామకృష్ణ అన్న. దాని తర్వాత కానీ కొన్ని ఇట్లా వస్తున్నాయమ్మా జాగ్రత్త చేసుకో అని చెప్పేసి చెప్పడం కానీ జరిగింది. ఆ రోజు నేను చెప్పాను, అన్న ఇది దుష్ప్రచారం చేస్తున్నారు, కేవలం నా మీద గిట్టని వాళ్ళు మాత్రమే ఇది చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు కానీ తెలుసమ్మా నాకు ఇవన్నీ తెలుసు, ఎవరు చేస్తున్నారో తెలుసు, ఎలా జరుగుతుందో అని కానీ నాకు తెలుసు అని చెప్పేసి ఆ రోజు కానీ రామకృష్ణ అన్న మాట్లాడడం జరిగింది. అన్న ఒక్కసారి ఆలోచించండి, మీ వాళ్ళు ఉన్నారు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడన్నా నా పేరు మీద కానీ లేకపోతే ఎక్కడన్నా నా పేరు చెప్పి ఎవరన్నా రైస్ వసూలు చేసినా కానీ, లేదో చికెన్ అంటున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక నాయకుడు మొదలుపెట్టాడు రైస్ వసూలు చేశారు అని చెప్పేసి, ఎవరో మా బంధువులను ఎవరో ట్రాప్ చేశామని చెప్పేసి.
ఆ బంధువుని ఈరోజు కానీ మా ఇంటి గడప దాదాపు సంవత్సరం పైన అయింది, మా ఇంటి గడప కానీ ఎక్కిన ఇలా ఏది ఫోన్లో మాట్లాడాలని చెప్పేసి. తర్వాత చికెన్ది ఎవరిదో ఆడియో, స్నేహ చికెన్ది ఆడియో ఎవరో ఎల్లనూరు పుట్లూరులో అతన్ని తీసుకొచ్చి చికెన్ పెట్టారు. ఎల్లనూరు పుట్లూరులో రిలేషన్స్ ఎవరికి బాగున్నాయనేది అనంతపురం ప్రజలకి అందరికీ బాగా తెలుసు. అక్కడ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు రికార్డు చేయించిన దానికి ఎమ్మెల్యే హస్తం ఉందని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. ఇవన్నీ నిరూపితమైనవి. పోలీసు వాళ్ళు పిలిపించి విచారించారు, ఏమయ్యా ఎమ్మెల్యేకి సంబంధం ఉందా అని. రైస్ వాళ్ళని పిలిపించి విచారించారు, ఏమయ్యా ఎమ్మెల్యేకి సంబంధం ఉంది. ఆ రోజు బాగా క్లియర్గా క్లీన్ చిట్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు భూ కబ్జాలు అంటున్నారు. ముఖ్యంగా నిన్న ఆశ్రా హాస్పిటల్ది నాకు తెలియదు, ఎవరో అమ్మాయో తెలీదు, వీళ్ళు కానీ తెలీదు. వీళ్ళేమో కుంటిమద్ది తర్వాత సీకేపల్లికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ లీడర్లు. నిన్న పేపర్లో వాళ్ళు అరెస్ట్ చేసే వరకు నాకు వైఎస్ఆర్సీపీ లీడర్లు అని తెలియదు, వాళ్ళ పేర్లు కానీ తెలియదు. కానీ ఇక్కడ శ్రీనివాస్ చౌదరి అని ఒక అతను ఉంటాడు రామ్నగర్లో. ఆయన అమ్మాయిని పిలుచుకొచ్చేసి జెడ్పీ కాంపౌండ్లో వీడియో తీపిచ్చేసి ఎమ్మెల్యే బామర్ది పేరు చెప్పమని చెప్పేసి బలవంతంగా అమ్మాయితో చెప్పించారు. నాకేం డబల్ రిజిస్టర్ చేస్తాడు. డబల్ రిజిస్ట్రేషన్ నాకేం సంబంధం? అదే సబ్ రిజిస్టర్ మీద ఈరోజు నేను ఎంక్వైరీ చేయించాను, డిఆర్ కంప్లైంట్ ఇచ్చాను, ఎంక్వైరీ జరుగుతుంది. డబల్ రిజిస్ట్రేషన్ ఎలా చేశాడని చెప్పేసి ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ మీద కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే అమ్మాయి చెప్పినా కానీ దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఎమ్మెల్యే బామర్దికి సంబంధం లేదని చెప్పి చెప్పినా కానీ మళ్ళా మధ్యలో వ్యక్తులు ఎవరో పోయి రెచ్చగొట్టే విధంగా, ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వీడియోలు చేపించేసి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇంకొక దౌర్భాగ్యకమైన విషయం ఏంటంటే, మా పార్టీ వాళ్ళే అమ్మాయి వీడియో మాట్లాడుతూ ఉంటే మా పార్టీ వాళ్ళే మా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ తిడుతూ ఉంటే కనీసం పక్కన ఉండి మందలించిన దాఖలు కానీ లేవు. ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది మా పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఎవరి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు, ఎవరు పంపించిన వాళ్ళు ఆ టైంలో. నేను ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియా ఎప్పుడు ఎక్కడ బయటికి పోయినా కానీ ఏదో ఒక టెన్షన్ పెడతారన్నమాట. అంటే ఇది అనంతపూర్లో నేను లేనిది చూసి బాగా కరెక్ట్గా ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. గతంలో కానీ బయటికి వెళ్ళినప్పుడు, ఫారెన్లో ఉన్నప్పుడు ఇదే ఒక పంచాయతీ పెట్టారు, వైశాజ్ ల్యాండ్ కబ్జా అయిందని చెప్పేసి. ఆ వైశాస్ ఎవరో తెలియదు నాకు, ఈ పక్క వ్యక్తులు ఎవరో తెలీదు నాకు. మన కాన్స్టిట్యున్సీనే కాదు అది, రాప్తాడు కాన్స్టిట్యున్సీలోకి వచ్చే ల్యాండ్ అది. రాప్తాడుకు సంబంధించిన వ్యక్తులు కొట్టుకుంటే, వైశాసు వాళ్ళు కొట్టుకుంటే దాన్ని కానీ దగ్గుబాటి ప్రసాద్ చేయించాడని చెప్పేసి పుకార్లు లేపారు. దాంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక ప్రముఖ టీవీ ఛానల్ సీనియర్ జర్నలిస్టు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వైశాస్కి ఫోన్ చేసి, మీ వైశాస్ భూములన్నీ ఎమ్మెల్యే కాజేస్తా అంటే మీరు ఎందుకు స్పందించరు అని చెప్పేసి శబరి అనే అతను ఫోన్ చేస్తాడు. అబ్బాయి ఫోన్ చేసి, అన్న ఇట్లా ఫోన్ చేశారన్న పలానా ఆయన మిమ్మల్ని ఇది ఇబ్బంది పెట్టమని చెప్పేసి చెప్తా ఉన్నాడు అని చెప్పేసి ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అంటే మీరు కానీ జర్నలిస్టులు కానీ మిత్రులు కానీ ఆలోచించాలా. నిజంగా జరుగుతా అంటే, నిజంగా జరిగింటే ఖచ్చితంగా మీ తల దించుకుంటా, ఖచ్చితంగా దాని ఏదన్నా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీకు నేను సమాధానం చెప్తా. అలా కాకుండా ఎవరో చెప్పారని చెప్పేసి, ఎవరో వెనక నుండి ఫోర్స్ చేయించి మాజీలు ఫోర్స్ చేశారని చెప్పేసి ఇట్లా బురద జల్లడం నా మీద సమంజసం కాదని చెప్పేసి మీడియా మిత్రులకు కానీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొకటి, ఇక్కడ బుడుబుక్కలోది నాకు సంబంధించిందే అంశం కాదు. ఎవరు అమర్నాథ్ చౌదరి, ఆయన అగ్రిమెంట్ ఎప్పుడో చేసుకున్నాడంట. అమర్నాథ్ చౌదరికి బుడుబుక్కలు వాళ్ళు ఏదో ఎంఆర్ఓతో పోయి సర్వే పెట్టించుకున్నారు, అయిపోయింది, వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ రోజు ఏం జరగలేదు. నెక్స్ట్ డే పొద్దున్నే పిలిపించుకొని, ఇంటి దగ్గరికి పిలిపించుకొని రెచ్చగొట్టి పోయి మీరు ల్యాండ్లోకి పోండి, అక్కడ పోయి ప్రెస్ మీట్ పెట్టండి. ఎవరి ఇంటి దగ్గర నుంచి పోయినారనేది అందరికీ తెలుసు. అక్కడ ఎవరు ఇంటి దగ్గర పిలిపించుకొని మాట్లాడింది అనేది అందరికీ తెలుసు. ఖచ్చితంగా అనంతపూర్ ప్రజలు కానీ ఆలోచించాలా. నాకు భూ కబ్జాలు చేయాల్సిన అవసరం లేదు, తర్వాత చిల్లర పనులు చేసిన అవసరం లేదు, వసూళ్ళు అవసరం లేదు.
దేనికంటే నేను సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి విలువలతో కూడి పెరిగినోడిని నేను. విలువలు ఉండేవాడిని. కేవలం నా అదృష్టం బాగుండి నేను హైదరాబాద్లో బిజినెస్ చేస్తూ కోట్ల రూపాయలు నాకు సంపాదించుకున్నాను నేను. నాకి, నా పిల్లలకి, నా తమ్ముళ్ళకి ఎక్కడే కానీ తక్కువ లేకోకుండా సంపాదించుకున్నాను. ఈరోజు కానీ నా ఆస్తి కానీ లేకపోతే నాకు తిండి తర్వాత దాదాపు నా దగ్గర 1000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈ చిల్లర దానికి నేను పాల్పడతానా? కబ్జాలు అంటున్నారు, కనీసం ఒక్కటి ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఎక్కడ చేశాను అనేది. చికెన్ అన్నారు, చికెన్ క్లియర్గా స్నేహ చికెన్ వాళ్ళ ఎండీనే చెప్పాడు సంబంధం లేదని చెప్పేసి. తర్వాత నేను ఒక ఆయన మాట్లాడుతాను, నేను ఎంక్వైరీ చేపిస్తాను, నేను మొత్తం అంతా అదే. నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎంక్వైరీ చేపిస్తే. ఎందుకంటే నాకు కానీ కావాల్సింది అదే, క్లీన్ చిట్ రావాలా. పైన ఆల్రెడీ 2-3 సార్లు ఇంతకుముందు స్టార్టింగ్లోనే అంటే నాకు సీట్ ఇచ్చినప్పటి నుంచి గత 17 నెలల నుంచి ఈరోజు ఇదే పని అన్నమాట. అంటే ఎమ్మెల్యే టార్గెట్ సీటు వచ్చిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్లో బాగా ఇబ్బంది పెట్టారు, రోజుకో ప్రాబ్లం క్రియేట్ చేశారు. కానీ నా దయ బాగుండి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన, తర్వాత లోకేష్ అన్న గారి పుణ్యాన ఈరోజు నేను ఎమ్మెల్యే ఇక్కడ. నేను పుట్టిందైతే ఈ ఊరు కాదు, నాది ఇక్కడ పక్కనే బండమీదపల్లి, 20 కిలోమీటర్లు ఇక్కడ. కానీ నాకు అవకాశం కల్పించారు కాబట్టి అనంతపూర్లో దాదాపు 5 లక్షల మంది ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారు కాబట్టి నా ఫ్యాక్టరీలు కానీ వదిలేసి గత సంవత్సరంన్నర నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను. నా ఫ్యాక్టరీలో సంవత్సరంన్నర నుంచి ఒక 2-3 సార్లు నా ఫ్యాక్టరీకి వెళ్ళింటానేమో. కనీసం ఏ రోజో కానీ అంటే నా ఫ్యామిలీతో కానీ సరిగ్గా గడిపిన క్షణాలు లేవు. కానీ ఈరోజు దాదాపు ప్రతి ఒక్కరూ అంటే మౌత్ పబ్లిసిటీ, ఇలా చేయండి, ఇలా మాట్లాడండి, ఇలా చేయండి, ఇలా మాట్లాడండి. ఈరోజు పొద్దున ఒక మిత్రుడు అంటున్నాడు, అన్నా నువ్వు డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు అంట కదన్నా అని. ఒక లాయర్ మిత్రుడు అంటున్నాడు, ఎవరు చెప్పారన్నా అంటే ఇట్లా అనుకుంటున్నారన్నా. ఏమనుకున్నారంటే మా పిల్లలు పోతారంట డ్రంక్ అండ్ డ్రైవ్ పిల్లలకు అది సిఐకి పట్టిస్తారంట, వాళ్ళ దగ్గర నుంచి వచ్చి డబ్బులు మీ వాళ్ళు తీసుకొస్తున్నారంట అన్నా అని. ఎక్కడన్నా ఒకటి చూపించండి ఆధారం. ఖచ్చితంగా మా బంధువులైనా కానీ మా ఇంట్లో వాళ్ళైనా కానీ ఎవరినైనా ఖచ్చితంగా ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటా. ఇంకో విషయం, నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఎవరికే కానీ తెలియదు, ఎలక్షన్స్లో పనిచేశారు. దాని తర్వాత అసలు అనంతపూరే రావద్దని నేను చెప్పాను. మీ నాకు బిజినెస్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, బిజినెస్లు చూసుకోండి మీరు. అనంతపూర్ రాజకీయాలకు కానీ అనంతపూర్ దీంట్లో కానీ ఎక్కడే కానీ జోక్యం చేసుకోవద్దాం కానీ క్లియర్గా చెప్పాను మా తమ్ముళ్ళకి. ఎక్కడే కానీ మా తమ్ముళ్ళ పేరు కానీ లేకపోతే నా బంధువుల పేర్లు కానీ వినిపించేదాకా లేవు. ఈరోజు అశోక్ అనేవాడు నా బావమరిది, నాతో పాటు చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగాడు. ఈరోజు కానీ నాతో పాటే ఉంటాడు వాడు. అలాంటి పట్టుకొని, దేనికంటే వాడు విలువలతో పెరిగినాడు నాతో పాటు, అలా ఉంటాను పట్టుకొని ఈరోజు అక్కడ కబ్జా చేపిస్తున్నాడు, ఇక్కడ కబ్జా చేపిస్తున్నాడు, ఇంకోటి అని మాట్లాడుతూ ఉన్నారు. అందరి మాదిరి నాకు ఈ సొసైటీలు లేవు, హౌసింగ్ సొసైటీలు లేవు, సంఘమిత్ర సొసైటీలో నేనేమో భూములు ఏం లేవు. నాకు 99 నేను చైర్మన్గా ఉండి 99 ఇయర్స్లో లీజ్ గేమ్ రాసుకోలే. నేను 0 ఇట్లు బినామీల పేర్లు ఏం పెట్టలేదు. నేను ఎక్కడన్నా కానీ సెంటు చూపించాను నా పేరు మీద అనంతపూర్లో ఈ 1.5 ఇయర్ కాలంలో. గతంలో నేను కొన్ని తప్పితే ఈరోజు 99 ఇయర్స్ ఈరోజు మాట్లాడుతున్నారు సీనియర్ పెద్దలు. అర్థం చేసుకోవాలా, అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. పార్టీ లైన్లో ఉంటూ పొద్దున్న లేస్తాను బుర్జుండడం మంచిది కాదు. మీకు ఏదన్నా అడ్వైజ్ చేయాలనిపిస్తే చేయండి, ఖచ్చితంగా నేను స్వీకరిస్తా. పెద్దలు చెప్పింది వింటా నేను, పెద్దలే కాదు ఎవరు చెప్పినా వింటా నేను. ఇంకో ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పేసి, లేకపోతే డెవలప్మెంట్ తీసుకొని రండి, ఇది డెవలప్ చేద్దాం. గతంలో తను ఎమ్మెల్యేగా ఉన్నాడు, బాగా డెవలప్ చేశాడని చెప్పి అభివృద్ధికి మారిపోయారని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు యంగర్స్కి అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. మేము కానీ కష్టపడి పనిచేస్తున్నాం 24 గంటలు. పొద్దున్నే మీరు చూశారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో. గతంలో ఏ ఎమ్మెల్యేనా తిరిగాడు ఇక్కడ? నేను సంవత్సరం కాలంలోనే 50 డివిజన్లు కంప్లీట్ చేశాను, 4 పంచాయతీ కంప్లీట్ చేశాను తిరగడం. డివిజన్లోకి వెళ్తే కనీసం అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, నేను వెళ్తున్నానంటే డివిజన్ క్లీన్ అవుతుంది,
కాలువ క్లీన్ చేస్తూ ఉన్నారు, అక్కడ ఫాగింగ్ చేస్తూ ఉన్నారు, పార్కులు క్లీన్ చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే వస్తున్నాడు అంటేనే ఆ డివిజన్ క్లీన్ అయిపోతుంది. దానిలో భాగంగానే అంటే ఇవన్నీ డబ్బులు ఖర్చు లేకోకుండా చేసే పనులు. దానిలో భాగంగానే మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం అని చెప్పి పొద్దున్న 6:30 నుంచి 9:30 రోజు 3 గంటలు తిరుగుతూ ఉన్నాను. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పెట్టారు. దాదాపు నెల రోజుల్లోనే 1,06,000 ఇండ్లు మా కూటమి ప్రభుత్వం తిరిగింది. 1,06,000 ఇండ్లలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఏమేమి బెనిఫిట్స్ వచ్చాయి, వాళ్ళకి తల్లికి వందనంతో ఎంతమందికి పిల్లలకు పడింది, తర్వాత ఈ రైతులకు ఎంతమందికి పడింది, ఇవన్నీ మొత్తం మేము సర్వే చేసి ఇచ్చాం. తర్వాత ఇందులో ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఈ సంవత్సరం కాలంలో మేము ఏమైతే చేశామో, ఏమైతే డెవలప్ చేశామో ఇవన్నీ ప్రజలకు వివరించడం జరిగింది. ఇలాంటి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీడు స్టాండ్ అయిపోతాడేమో అనంతపూర్లో, ఇంకా నెక్స్ట్ కానీ వీడే ఎమ్మెల్యే అవుతాడేమో, నెక్స్ట్ కానీ వీనికే సీట్ ఇస్తారేమో అని చెప్పేసి భయపడి ఇలాంటివి మాట్లాడడం ఎంతవరకు మీకు సబబు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే అందరి మాదిరి నేను తాలిబొట్లు దంచలా ఎక్కడ, లేకపోతే ఫ్యామిలీలు గొడవలు పెట్టి నేను ఇచ్చేలే ఎక్కడే. కానీ ఎంతసేపు ఉన్నా నాకు తెలిసింది ఒకటే, చేతనైతే సాయం చేస్తా, లేకపోతే ఇంట్లో కూర్చుంటా. ఇంకొకటి రాజకీయం చేసి వాళ్ళకు వీళ్ళకి కొట్లాట పెట్టి, లేకపోతే వాళ్ళకు వీళ్ళకి ఇంకోటి చేసి నేనైతే చేయను. నాకు ముస్లిం మైనార్టీలు అంటే చాలా అభిమానం. మీరు చూసి అబ్జర్వ్ చేశారు లేదు, గత సంవత్సరం నుంచి ముస్లిం కార్యక్రమం ఏది ఉన్నా కానీ నేను అటెండ్ అవుతున్నా. ఎక్కడ ఎవరి ఇంటికి పిలిచినా, ఏ పెళ్ళికి పిలిచినా, ఎవరి ఇంట్లో ఫంక్షన్ ఉందన్నా నేను వెళ్తున్నా ముస్లిం మైనార్టీ వాళ్ళకి. మొన్న నా మిత్రుడు జకీబుల్లా చనిపోతే దగ్గర నుండి కార్యక్రమం చేశాను నేను. జకీబుల్లా గారు మా పార్టీ సీనియర్ నాయకుడు. ఈరోజు కానీ నాకు వాళ్ళ ఇంటితో ఆల్మోస్ట్ లైక్ ఇది ఒక బ్రదర్తో ఉన్నంత సంబంధం ఉంది నాకు జకీబుల్లాతో. ఈరోజు కానీ సైఫుల్లా గారితో కానీ రోజు నేను మాట్లాడుతూ ఉంటాను, ఎట్లా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి అని. నా దగ్గర ఉండేది మ్యాక్సిమం చుట్టూ ఉండేది కానీ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, మైనార్టీస్. కేవలం ఇవి రాజకీయ లబ్ధి కోసం ఆ శ్రీనివాస్ అనే అతను తీసుకొచ్చి జెడ్పీలో మీటింగ్ ఇచ్చి దాని వీడియో పెట్టించి దాన్ని ఏదో జరిగిపోయింది, అంతా అయిపోయింది, దాంట్లో లోతుగా విచారించమని చెప్పేసి పోలీసులకు కానీ చెప్పాను. పోలీసులు నెక్స్ట్ డే ఏదో గొడవ జరిగితే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళని చూస్తే ఒకరేమో కుంటిమద్ది, ఒకరు సీకేపల్లి. నెక్స్ట్ పేపర్లో చూశాను నేను వాళ్ళ పేర్లు అన్నీ, సీకేపల్లి, కుంటిమద్ది, పోలేపల్లి, వైఎస్ఆర్సీపీ లీడర్లు. నాకేంటి సంబంధం వాళ్ళతో? ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ట్రాప్ చేపించేసి బురద చల్లడం అనమాట. ఆ అమ్మాయితో బలవంతంగా ఎమ్మెల్యే బావమరిది పేరు చెప్పమని. ఏంటి అది అసలు? ఎక్కడ పోతుంది అనంతపూర్? అంటే భయం లేదు. ఇప్పుడు తీసుకొచ్చి ఎవరైతే తీసుకొచ్చారో తీసుకొచ్చి మాట్లాడిచ్చి దాన్ని వీడియో స్ప్రెడ్ చేసి, ఎందుకంటే నాది బర్త్డే ఉంది 10వ తేదీ బర్త్డే ఉంది కాబట్టి బర్త్డేకి ఏదో డిస్టర్బెన్స్ పెట్టాలా. ఫ్లెక్సీలు కట్టారు బాగా, నాకు తెలియగానే తెలియదు ఫ్లెక్సీలు కట్టినట్లా. నేను ఆస్ట్రేలియా నుంచి 7వ తేదీ వస్తే 9వ తేదీ ఇక్కడికి వచ్చాను. లేదండి, ఎందుకంటే లేదండి, అంటే రాజకీయంగా ఈ కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింటే నేను హ్యాపీగా ఫీల్ అవ్వని, ఎందుకంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు చేస్తారు అని. కానీ నా దౌర్భాగ్యం ఏంటంటే వితిన్ ద పార్టీ ఉంటూ గత 14 నెలలుగా నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంటాయి. దానికి నేను మెంటల్గా ప్రిపేర్డ్. ఎందుకంటే మా సార్ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అర్బన్లు అంటే ఇలాగే ఉంటాయి అని చెప్పేసి బాగా క్లియర్గా నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటా. నేను నా ధ్యేయం ఒకటే, అనంతపూర్ ప్రజల్ని అనంతపూర్ని అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. దేనికంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవకాశం కల్పించారు. ఇక్కడ గత 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుండి చరిత్ర ఉన్న నాయకుల్ని కాదని, అలాగే 40 ఏళ్ళు 2 సార్లు ఎంపీగా తర్వాత ఎమ్మెల్యేగా ఉన్న అనంత వెంకటరామరెడ్డి మీద పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. నాకు అవకాశం కల్పించిన దానికి నాకు గెలిపే ధ్యేయంగా నా కార్యకర్తలను కానీ తర్వాత మా నాయకులను కానీ మోటివేట్ చేసుకుంటూ గెలిపే ధ్యేయంగా పనిచేశాం.
దాంట్లో భాగంగా మా చంద్రబాబు నాయుడు గారిని చూసి 23,000 ఓట్ల మెజార్టీతో అనంతపురం ప్రజలు నన్ను గెలిపించారు. అంటే దాదాపు లక్ష ఓట్ల పైగా నాకు ఓట్లు వేశారు. ఖచ్చితంగా ప్రజల రుణం తీర్చుకుండేకే నేను దాదాపు 1.5 ఇయర్ నుంచి ఇక్కడ కష్టపడుతున్నాను. కనీసం నేను ఏ రోజు నా 1.5 ఇయర్లో కనీసం నా ఫ్యాక్టరీ చుట్టూ కానీ తిరిగి చూడలేదు. ఖచ్చితంగా అది పార్టీ పరంగా కానీ మా పార్టీ నేను ఒకటే ఎవరిని పట్టించుకోను. మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాన్ని మాత్రం పని చేసుకుంటూ వెళ్తా. పార్టీ లైన్లో ఉంటా. ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే నేను చేసుకుంటూ వెళ్తా. అనంతపురం అభివృద్ధే నా ధ్యేయం. మీరు చూసారు, ఈరోజు 30 ఏళ్ళ నుంచి ఉండే డంపింగ్ యార్డ్ క్లీన్ చేస్తున్నాం. కానీ ఈరోజు మళ్ళీ నెక్స్ట్ ఇంకో టార్గెట్ ఏంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టార్గెట్. తర్వాత ఈ మన నడివంక రిటైనింగ్ వాల్ టార్గెట్. అలాగే ఈరోజు నక్షా ప్రోగ్రాం కింద దాదాపు 80 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొస్తున్నాం. ఆ నక్షా ప్రోగ్రాం కింద ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ అని మీటింగ్ అయింది. దాదాపు ఫస్ట్ ఫేజ్లో 50 కోట్లు వస్తుంది. తర్వాత సెకండ్ ఫేజ్లో 30 కోట్లు వస్తుంది. అంటే నాకు అభివృద్ధి తప్ప వర్క్ చేయడం తప్ప ఏం ఈ రాజకీయాలు తెలీదు. కేవలం ఎవరో చేసిన రాజకీయాల వల్ల దాన్ని ఏదో భూతద్దంలో చూపించి, దాన్ని వాంటెడ్లీ చేపించి, భూతద్దంలో చూపించి వాళ్ళే ఫార్వర్డ్ కొట్టు, వాళ్ళే వీడియోలు చేసుకుంటూ అనంతపురం ఎమ్మెల్యే మీద ఇచ్చేస్తారు. పాపం నిన్న రామకృష్ణ అన్నతో కానీ పెట్టించారు. తర్వాత చెప్తా ఉన్నాడు, అమ్మాయి దగ్గరికి పోయినప్పుడు ఒక పెద్ద ఆయన, నీకు రామకృష్ణ సపోర్ట్ ఉంటాడమ్మా, తర్వాత జాఫర్ సపోర్ట్ ఉంటాడు, ఏం సపోర్టు అసలు నీకు? నేను అంటే పార్టీ ఏ శిక్ష విధించినా నేను కట్టుబడి ఉంటాను. పార్టీకి ఇస్తా అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ. ఖచ్చితంగా ఆధారాలు ఇవ్వండి, ఇస్తే నేను కానీ దేనికైనా రెడీగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకున్నాను. ఎందుకంటే గతంలో కానీ ఇట్లే పార్టీ ఆఫీస్లో అవి ఇవి అని చెప్పేసి పెట్టారు, రైస్ దే అవి అని ఇవని, ఇంకోటి అని. సేమ్ ఇప్పుడు కానీ అదే ఇవ్వనండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఖచ్చితంగా ఆయన కానీ పోటీ ఉండొచ్చేమో. ఎందుకంటే నా వయసు, నేను అదే చెప్పాను కదా, ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు నా వయసు. నేను ఎట్లా పోటీ అయితే ఆయనకి పెద్ద ఆయన. అంటే అనంతపూర్ గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే చాలా కాలం నుంచి అనంతపూర్లో నివసిస్తున్నారు. నేను కేవలం ఈ 2 ఇయర్స్ నుంచి అనంతపూర్లో స్థానికంగా ఉంటున్నాను. నాకన్నా మీకే ఎక్కువ తెలుసు గతంలో ఏం జరిగిందనేది. గతంలో టికెట్లు ఇవ్వకోకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఏం జరిగిందనేది మీకు తెలుసు. కానీ ఇవన్నీ పార్టీ గమనిస్తూ ఉంది, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం అయితే చెల్లించుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటారు. 9వ తేదీ ఇక్కడికి వస్తే భారీగా ఫ్లెక్సీలు వేస్తే ఏంది ఇట్లా కట్టినారు, తిక్కేమన్నా పట్టిందా అనుకున్నా నేను. ఆ ఫ్లెక్సీలను చూసి తట్టుకోలేక సాక్షి వాళ్ళతో రాపిస్తారు. ఏది స్టోర్ డీలర్లతో డబ్బులు వసూలు జరిగింది. ఎక్కడైనా ఒక స్టోర్ డీలర్ని పలికించండి, ఎవరు కలెక్ట్ చేశారు? ఈ మేనేజ్ చేయడం ఇవన్నీ ఎవరికి వెన్నుతో పెట్టిన విద్య అనేది బాగా తెలుసు. ఎందుకంటే మాట్లాడినంత ఆయన వయసు అంతగా, ఆయన అనుభవం అంతగానే లేదు నా వయసు. అలాంటి వాళ్ళ దగ్గర రాజకీయంగా నిజంగానే నేను ఆ రాజకీయం చేయడం నాకు రాదు. ఆ రాజకీయం చేస్తూ ఉంటే దాంట్లో ఉచ్చులో పడి ప్రజలకి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎమ్మెల్యే అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పేసి మౌత్ పబ్లిసిటీ ద్వారా చేస్తూ ఉన్నారు. ఆ పేపర్లో రాపిస్తున్నారు. తర్వాత యూట్యూబ్ ఛానల్స్ 2-3 పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్లో బ్రహ్మాండంగా చేస్తాం. కూచి ఛానల్ అని కాదు, అదైతే ఇంక అదే పని అనమాట. ఇంకా పొద్దున్న లేస్తానే తర్వాత కొంతమంది ఒక 3-4 ఉన్నారు, వాళ్ళు ఇదే ఇంకా ఫార్వర్డ్ చేసుకుంటుండడం అనమాట. ఏది వచ్చినా కానీ ఫార్వర్డ్ చేయడం. వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఎఫ్ఐఆర్ కానీ బుక్ చేయమని చెప్పాను. ఎందుకంటే మీరు సత్యాలు ఉంటే ప్రచారం చేయండి, అవాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏం నన్ను ఇచ్చేస్తే మా పార్టీని చేసినట్లే.
నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మి సీట్ ఇచ్చారు. ఇక్కడ 1.5 ఇయర్లోనే నన్ను ఎంత ఇబ్బంది పెడతాన్నా ఏ రోజు నేను నా సహనాన్ని కోల్పోలేదు. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన వరం అది సహనం అనేది. ఎలక్షన్స్ ముందు నుంచి పార్టీ ఆఫీస్ కాల్చిన వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించేస్తారు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడిస్తారు. అంటే ఇంకా అనంతపూర్లో తెలుగుదేశం తరపున ఇంకెవరు నిలబడకూడదా? నాయకులు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్ర ఆగ్రహం. నీకు దమ్ముంటే నేను అక్రమాలు చేశానని విచారణ చేపించు, అనవసరంగా నాపై బురద చల్లొద్దు. పార్టీ కోసం చంద్రబాబు సీఎం కావాలని కష్టపడ్డాం, నీ కోసం కాదు. ఇవాళ ఎమ్మెల్యే చుట్టూ పార్టీ కోసం కష్టపడని వాళ్ళు ఉన్నారు. నాకు అనంతపురం అర్బన్ టికెట్ అవసరం లేదు. అనంతపురంలో పార్టీని నీవు భ్రష్టు పట్టిస్తున్నావు. నీ బండారం అంతా నా దగ్గర ఉంది. ఎవరెవరిని ఫోన్లో బెదిరించావో నా దగ్గర ఆడియో రికార్డులు ఉన్నాయి. నువ్వు రాజీనామా చెయ్యి, మనిద్దరం ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం. రాప్తాడు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దగ్గర ప్రైవేటు సైన్యంగా చేరారు. మహిళలను బండబూతులు తిట్టిన ఆడియోలు నా దగ్గర ఉన్నాయి. నీ వ్యవహారం అంతా తెలుసు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తాగి వాగుతున్నాడు. పరిటాల రవి అంత నాయకుడివి అవుతానంటున్నావు. పరిటాల రవితో నీకు పోలిక ఏంటి? పరిటాల రవి నీకంటే చాలా మంచోడు. నీలా దిగజారాల్సిన అవసరం నాకు లేదు. నీ వల్ల జిల్లాలో పార్టీ నష్టపోతోంది. రాత్రిళ్ళు తాగి ఫోన్లు చేసి బూతులు తిడుతున్నావు. ప్రైవేటు సైన్యంతో అనంతపురంలో టీడీపీ కార్యకర్తలను హింసిస్తూ చెలరేగిపోతున్నావు. నీ వల్ల అనంతపురం కార్పొరేషన్కు ఎంతమంది కమిషనర్లు మారారు? వైసీపీ నాయకులతో నీకు చీకటి ఒప్పందం ఉంది. నాది అంతా డైరెక్ట్ ఫైటే. చంద్రబాబు కోసం మొన్నటి ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయలేదు. నోరు హద్దుల్లో పెట్టుకొని మాట్లాడు, జాగ్రత్త. పులివెందుల ఎన్నికల్లో భాగంగా పార్టీ ఆదేశానుసారం ఆ కార్యక్రమంలో నిమగ్నమైన సందర్భంలో కొద్దిమంది 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కేసులో లేరు, తర్వాత ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా స్థలాలు సమాధులను కూడా ఆక్యుపై చేసుకొని పార్టీకి చెడ్డ పేరు తెచ్చి మళ్ళీ ఆ వైఎస్ఆర్ నుంచి అధికారం వచ్చిన తర్వాత వచ్చిన కొంతమంది వ్యక్తులు, ఏదో రాజకీయంగా ఇతర పార్టీల నుంచి తీసుకొని వస్తే మనం ఏదో భిక్ష పెట్టినటువంటి కొంతమంది, వీళ్ళని అంటే పార్టీకి ఏమాత్రం సేవ చేయలేనటువంటి వ్యక్తులంతా పోయి జిల్లా పార్టీ అధ్యక్షునికి పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయమని అడిగారని పత్రికల్లో వచ్చింది. వీళ్ళు కూడా యూట్యూబ్లోనూ దాంట్లో కూడా అడిగినట్లుగా చెప్తా ఉన్నారు. గౌరవనీయులైన అనంతపురంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారి యొక్క నేతృత్వంలో చేశారట. పాపం ఆయన చెప్తున్నాడు నాకు కూడా సంబంధం లేదని. పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి పార్టీ నియమ నిబంధనలకు ఎవడైనా అద్దులే అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా 10 ఏళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నా, ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్న, అంటే 20 సంవత్సరాలు అనంతపురంలో పార్టీ కోసం కష్టపడేది ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో పోరాటంతో అనేక కేసులు పెట్టుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినటువంటి సందర్భంలో అర్ధరాత్రి వేళ హైజాక్కు నువ్వు టికెట్ తీసుకొని వస్తే పార్టీ ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట కోసం మరి నేను ఆ రోజు పార్టీ కోసం శ్రేణులందరూ కూడా పనిచేయమని చెప్పాను. నేను కూడా నీతో పాటు తిరిగి నంద్యాల, కర్నూలు అనేక ప్రాంతాల్లో తిరగమని ఆదేస్తే ఆ 4 రోజులు పరిశ్రమించినటువంటి వ్యక్తిని నేను. టికెట్ రాలేదనో ఇంకోటో కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కష్టపడ్డా, నీకోసం మాత్రం కాదు. ఓ మహానుభావ, ఈరోజు తగుదనమ్మా అంటూ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పిలుస్తావా? నేను ఒకటే చెప్పాను, నేను పార్టీ లైన్ కట్టుబడి ఉన్నానని. నువ్వు పార్టీ లైన్కి కొత్తగా వచ్చి అంటే పార్టీకి రాజకీయాల్లో సమాజంలో ఎంతో శ్రమించినటువంటి వ్యక్తుల మీద నువ్వు బురద వేసి నువ్వు తప్పుడు పనులు చేసి ఎదుటోళ్ళ మీద తప్పుడు పనులు వేస్తే పార్టీ కోసం మౌనంగా ఉన్నా. ఇక మాట్లాడదాం, దీని గురించి చర్చ పెట్టుకుందాం. మై డియర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, నేను పేరు కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే పదే మాట్లాడాడు కాబట్టి. ఈ మహానుభావుడు చెప్తాడు, రాప్తాడులో అంటే మొట్టమొదట వ్యక్తిగతంగా మాట్లాడాడు. మున్సిపల్ చైర్మన్గా నేను అక్రమ ఆస్తులు సంపాదించాలని. బాబు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేగా లెటర్ ప్యాడ్లో రాసి నువ్వు ఏ అక్రమాస్తులు ఉన్నాయో చెయ్యి. గతంలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ కోసం శ్రమించితే కార్యకర్తల్ని పోలీసులు ఫోన్ చేసి
స్టేషన్లో సిఐలకి చెప్పి చితకబాదమని చెప్పినటువంటిది వాస్తవం కాదా? నీ గుండె మీద చేసుకొని చెప్పు, నిజం కాదా? అదేవిధంగా నా మీద ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనంతపురం జిల్లా మంత్రిగా ఉంటే అనంత వెంకటరామరెడ్డి వియంకడిగా ఉన్న సందర్భంలో భూతద్దం వేసి నా తప్పులను ఆయన చెప్పి ఎతికి అయినా కూడా ఏమీ లేదని చెప్పి మౌనంగా ఉంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా అధికార పార్టీలో నీకోసం పనిచేసిన కార్యకర్తలకి ఆ రోజు అండగా ఉండి అనేక కేసులు పెట్టుకున్న మేము చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ పనిచేస్తూ ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా వస్తే 14 సంవత్సరాలు నీ మొహం చూడలే, నీ కార్యకలాపాలు ఎక్కడ రాలే, నేను జిల్లా పార్టీ కార్యాలయం మీటింగులకు రాలా, నియోజకవర్గ మీటింగులకు రాలా. ఎందుకంటే నీ కర్మ నీ పాపం నువ్వు చేసుకొని చెప్పి వదిలేస్తే నేను పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే నువ్వు నన్ను అసత్య బురద చల్లుతావా? నువ్వు తప్పుడు పనులు చేసి నీ యొక్క దుర్నీతి, నీ యొక్క అక్రమాలు, అవినీతి చట్ట నా దగ్గర ఉన్నా కూడా మౌనంగా ఉన్న కారణం అంటే కేవలం పార్టీ కోసం పార్టీ బజార్ను పడకూడదని దీంతో నువ్వు నా యొక్క రాజకీయంగా నీతి నిజాయితీతో బతికే వ్యక్తుల మీద నువ్వు రకరకాలు మాట్లాడతావా? ఏం మాట్లాడావు పెద్ద మనిషి? నువ్వు సొసైటీ ఆస్తులు తీసుకోలేదే, నీకు దమ్ము లేదా, ధైర్యం లేదా? ఎమ్మెల్యేగా లెటర్ రాయి, ముఖ్యమంత్రి గారికి రాయి, జిల్లా కలెక్టర్ రాయి, నేనున్న ఇంటిని అది సొసైటీ ఇది ఆక్రమించుకున్నాడని చెప్పి బుల్డోజర్లతో జేసీబీలతో కొడతానని చెప్పి నువ్వు అధికారులకు ఫోన్ చేయలేదా? అధికారులు ఏం చెప్పారు నీకు? ఆయన నిజాయితీగా పోతాడు. ఇది ఎవరు తెలుసా? ఇల్లు అశోక్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మడి ఉన్నటువంటి ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఉన్నటువంటి వరుణ్ యొక్క చిన్నాన ఆ పిన్నమ్మ పేరుతో ఉన్న ఇల్లు కొన్నానా పెద్ద మనిషి? నువ్వు బజార్లో ఎవరిని మర్యాద ఇస్తున్నావు? నువ్వు ప్రతి ఆఫీసర్లకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్తావా? రెండవది, ఇవన్నీ కూడా నేను లోకేష్ బాబు గారితో కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ పార్టీకి కానీ తీసుకుపోవాలి. ఎందుకంటే నువ్వేదో మారుతావు, ఏదో కొత్తగా వచ్చావని. నీ యొక్క క్యారెక్టరు, నీ యొక్క పద్ధతులు నేను తాలుబొట్లు తెంచానా? ఎవరో ఒకరు తాలుబొట్లు ఎవరు చేయించారు? అవును, కరెక్టే. రాప్తాడు మహానందరెడ్డి ప్రసాద్ రెడ్డిని హత్య చేసిన దాంట్లో నేనే ముద్దాయి. ఆ రోజు అనంతపురంలో ఎక్కడైనా నరమేధం జరగకూడదు, హత్యలు జరగకూడదు అని చెప్పి ప్రయత్నం చేసిన వ్యక్తిని. ఒక రుద్రాంపేటలో ఒక హత్య జరిగితే నువ్వు వేరే వాళ్ళని పిలిపించి ఆయన అంటే కేసు నడుస్తూ ఉంటే అది కూడా ఆయన చేశాడని చెప్పించండి, డబ్బులు ఇస్తానని చెప్పి నువ్వు ఆఫర్ చేసింది నిజం కాదా? ఇవన్నీ కూడా మర్చిపోతాను అనుకున్నావా? తర్వాత ఎవరైనా కార్యకర్తలు పని చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి బెదిరిస్తావా? నిన్న రాత్రి ఎంతమందికి ఫోన్లు చేశావు? 3 గంటల వరకు 4 గంటలకి. నిన్న రాత్రి చేసిన ఫోన్లు బయట పెట్టమంటావా? ఎవరెవరికి ఫోన్లు చేశావు? ఏ సినిమా థియేటర్ల మీద బంద్ చేస్తామని చెప్పావు? ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసి బెదిరించావో చెప్పంటావా? నువ్వు ఆ నోరు అద్దులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది నీకు. ఎందుకంటే నేను నన్ను తడుపుకోవద్దు, పార్టీలో ఉన్నాను కాబట్టి ఇదేనే. ఒకవేళ ఆ పార్టీ అండే లేకపోయింటేనే లేదా నువ్వు శాసనసభ్యుడిగా అనుకున్నావు. ఎట్లా శాసనసభ్యులు చాలామంది చూసాను, మంత్రులు చూశాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పోరాటం చేసినావు. నువ్వు కొంత అద్దులో ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టాండ్ అవుతానని చెప్పి భయంతోనా? నేను లోకేష్ బాబు గారికి చెప్పి అనంతపురం ఎమ్మెల్యే నిలబడినానే, అనంతపురం అసెంబ్లీ సీటు కూడా ఆశించాను. ఎందుకంటే భ్రష్టు పట్టించిన తర్వాత ఆ శాసనసభ్యుడిగా నేను ఎన్నికల్లో గెలుస్తాను లేదు నాకు తెలియదా? నువ్వు కూడా మాట్లాడతావా? దాంట్లో నీకు అవసరమే లేదు. బుడుబుక్కుల వాళ్ళు నేను పిలిపించుకున్నా. బుడుబుక్కుల వాళ్ళు నేనేది పిలుచుకుంటేది? నువ్వు గుండె మీద చేసుకొని ఒకటి చెప్పు. ఈ బుడుబుక్కుల వాళ్ళు 30 ఏళ్ళుగా పార్టీ కష్టపడున్నారు. ఒక రామచంద్ర అనేటువంటి తిరుపతి జడ్జి భార్య పేరుతో ఉంది. ఆ కుటుంబం ఎస్సీలు నాకు చిన్నప్పటి నుంచి ఆ పాప తల్లిదండ్రులు చాలా ఫ్రెండ్స్ నాకు. ఆ రామచంద్ర కుటుంబం అనేది నాకు చాలా ముఖ్యమైనది. నేను ఎక్కడా నోరు విప్పలే. 30 సెంట్ల స్థలం కూడా దాంట్లో ఉంది. నా సొంత చెల్లెల స్థలం కూడా దాంట్లో ఉంది. బుడుబుక్కుల వాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా గాంధీ రెడ్డి చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఫంక్షన్ హాల్ పెడితే ఆ ఫంక్షన్ హాల్ దాంట్లో ఎంకే ఫంక్షన్ హాల్ లాంటివి, అదేవిధంగా రిలయన్స్ పెట్రోల్ బంక్ అన్నీ ఉంటే మీరు ఈ యొక్క 6 ఎకరాలు 7 ఎకరాల భూమి 2 పత్రాల్లో జీపీఐ కింద ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద అమ్ముకునేటువంటి తీలేదా? నీకు దీని మీద వెరిఫై చేస్తే ఎందుకు రిజిస్టర్ ఫోన్ చేశామని చెప్పి సబ్ రిజిస్టర్ని అడిగా. నీ ఉద్యోగం పోతుందని చెబితే సార్ విలేజ్ సెక్రటరీతో పొజిషన్లో ఉన్నట్టు సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు, మా తప్పు కాదన్నాడు. విలేజ్ సెక్రటరీ వెంకటరెడ్డి ఫోన్ చేశారు నారాయణపురం, చెప్తే సార్ నా సంతం కాదు ఫోర్జరీ చేశారన్నారు. ఫ్యామిలీ ట్రీ ఫోర్జరీ చేశారు. అదేవిధంగా అసలు ఈ రామాంజనేయులు ఎవరు? నీకు బంధుత్వమైంది. 2 డాక్యుమెంట్లు ఉంటే 2 డాక్యుమెంట్లో రామాంజనేయులు సాక్షిగా వచ్చాడు. ఈ సాక్ష్యత వచ్చిన తర్వాత అనుమానాలు బలపడినాయి. అమర్నాథ్ చౌదరి ఎవరు? 4 కేసులు, చీటింగ్ కేసులు అనేక పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. మరి వీళ్ళంతా కూడా ఎవరు? నువ్వు పార్టీని భ్రష్టు పట్టించడానికా? ఇలాంటివి నియంత్రించేటువంటి బాధ్యత నీకు లేదా? నువ్వు ఎవరైనా మాట్లాడితే బెదిరిస్తావా? ఫ్లెక్సీల గురించి మాట్లాడుతున్నావు. నీ పుట్టినరోజుకి ఫ్లెక్సీలన్నీ వేసుకుంటే అసూయతోనే. నీకు ఫ్లెక్సీల పిచ్చి పట్టింది. అనంతపురంలో నీ మొహం చూపించుకోవాలని లేదో మాట్లాడుతున్నావు. పరిటాల శ్రీరాముదో లేదా ఇతరత్ర ఎంఎస్ రాజుదో లేదా నాదో ఇంకోటిదో వేస్తే ఎంపీ చేసినా కూడా నువ్వు ఆ ఫ్లెక్సీలన్నీ కూడా ఫోటోలు తీయేస్తావని చెప్పి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు బెదిరిస్తున్నాం లేదా? ఫ్లెక్సీల పిచ్చి నాకు లేదు.
ఎందుకంటే అవన్నీ బెదిరించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మాట్లాడిన రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంకా నోరిప్పితే నేను చాలా మాట్లాడాల్సి వస్తుంది. నోరు అద్దులో పెట్టుకో, నీ వయస్సుకు తగ్గట్టు వివరించు. నువ్వు నాతో చెలగండ సిపిఐ రామకృష్ణతో ఆ మైనారిటీ అమ్మాయి దగ్గరికి పోయి, అమ్మా నీకు భరోసా ఉంటారు కమ్యూనిస్టులు అంటే, సిపిఎం కొంత సామాజిక స్పృహ ఉంటుంది కాబట్టి తప్పకుండా అండగా ఉంటారని చెప్పాను. దాంట్లో తప్ప సిపిఐ రామకృష్ణ మాట్లాడితే నేను స్క్రిప్ట్ రాయించాను. రామకృష్ణ ఏమైనా సామాన్య కార్యకర్తన భావాలు ఉన్నాడు. నువ్వు పదే చెప్తుంటావు అత్యంత మెజారిటీతో నేను గెలిచాను అనుకున్నాను. సిపిఐ రామకృష్ణ 24 వేలతో గెలిపించాము ఆ పొద్దు. అదేవిధంగా నారాయణ స్వామి ఎమ్మెల్యే కూడా 48 వేలతో గెలిచారు. పార్టీకి ప్రాణం పోసాము, ఇక్కడ కష్టపడ్డాం. నువ్వు వచ్చి ఈరోజు వచ్చి 2-3 నెలల తర్వాత పారిపోయేటువంటి వ్యక్తి. నేను పారిపోయి ఇక్కడే ఉంటా. రెండోది నువ్వు స్టాండ్ అవుతానంటావు కదా, నువ్వు స్టాండ్గా అనంతపురంలో చాలా సంతోషం. నువ్వు స్టాండ్ ఏది కావాలా దాంట్లో మన రహంతుల్లా చనిపోవడం. నేను ఇండిపెండెంట్గా 2004లో టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా వేసా. నేను పార్టీలో ఉండి ద్రోహం చేయలే. వేస్తే ఆయన బాధపడ్డాడు, రహంతుల్లా అనేక కారణాల్లో చనిపోయాడు. దాన్ని నువ్వు ఉదాంతాన్ని వెలికి తీసి మాట్లాడతావా? మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోకుండా ఇండిపెండెంట్గా నేను పోటీ చేసింటే నువ్వు ఎక్కడ ఉంటుంటావో, నీకు వచ్చిన 23 వేలలో నాకు అనంతపురంలో ఎన్ని ఓట్లు వచ్చిందో. ఓ పని చేద్దాం, నువ్వు ఎమ్మెల్యేకి రిజైన్ చేయి, రా, ఇద్దరు ఇండిపెండెంట్ పార్టీ అనుమతి తీసుకుందాం, నేను బయటకు వస్తాను. నువ్వు పోటీ పెట్టి నాకంటే ఎన్ని ఓట్లు ఎక్కువ తీసుకుంటావో, నీకు ఎన్ని ఓట్లు వస్తాయో తెలుసుకుందామా, రా చెప్తున్నా. నాతో నువ్వు చెలగాట మాడతావా? రెండవది ఇవన్నీ కూడా మాట్లాడేదైతే బీఫారాలు ఎట్లా తెచ్చుకున్నావు తెలియదు. నేను బీఫారాలు ఎవరికేమి 70 చంద్రబాబు నాయుడు గారు నేను పార్టీలో కష్టించే వ్యక్తిగా గుర్తించి ఇచ్చారు. బీఫారాలు 99లో ఇచ్చారు, 14లో ఇచ్చారు, 19లో ఇచ్చారు. అందుకనే కష్టాల్లో పార్టీ ఉన్నప్పుడు పార్టీని విడిపోలే. నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినప్పుడు విడిపోలే. ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్న వ్యక్తులను వదిలిపెట్టి పారిపోయావని కాదు, నేను వ్యాపారస్తుని కాదు. రాజకీయాన్ని అనంతపురంలో వ్యాపారం చేసావు. నువ్వు మళ్ళీ నేను అవినీతి అక్రమాలు పడమంటావు. అవే పెట్టి ఎంతోమంది కుటుంబాలను ఆదుకున్నాం. నువ్వు తాలుబొట్లు దించానంటున్నావు. ఎవరు తాలుబొట్లు దించారో తీసుకురా. తాలుబొట్లు ఎవరు తెలుస్తున్నారో, నీ యొక్క ఈ 3 ఏళ్ల ఏలుబడిలో మందు దాగి రాత్రిపూట మాట్లాడేది ఎవరో ప్రజలందరూ కూడా సాక్ష్యాలు చెప్పటం. అద్దెందుకు బాబు నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు? మైనారిటీ అది నీకు సంబంధం లేదు కదా. నువ్వు పోలీసులు ఫోన్ చేయలేదా? ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆ వైఎస్ఆర్సీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం కథ, వాళ్ళకి ఎందుకు ఫోన్ చేశావు? నువ్వు పోలీసులకు ఎందుకు ఫోన్ చేసి మాట్లాడావు? పోలీసులు ఫోన్ చేసి మాట్లాడడం తప్పు కదా. నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టొద్దన్నావు. కానీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం స్ట్రిక్ట్గా పని చేయాలని చెప్పి, పని చేసే వాళ్ళ కోసమని చెప్పి ఆడ ఎవరైనా తప్పు చేస్తే క్షమించమని చెప్పి చేశారు. ఇక్కడ లక్ష్మీనారాయణ రెడ్డి బుగ్గచర్ల ఆయన ఈ ముద్దాయి కేసులో అంతా రాప్తా నియోజకవర్గంలో వైఎస్ఆర్ వాళ్ళంతా నీ కింద ప్రైవేట్ సైన్యంగా చేరుకున్నారు. అనిల్ కుమార్ మాజీ నక్సలైట్, అదేవిధంగా కుంటుమంతి శివ మాజీ నక్సలైట్లు కదా. రాప్తాడులో వైఎస్ఆర్సీపీ మొన్న లోకేష్ బాబును కూడా విమర్శించాడు. ఇప్పుడు ఈయన ఎవరు? మన గంగారాం పక్కన మీ పార్టీ ఆఫీసులో ఉన్న వ్యక్తి ఎవరినైనా ఒకసారి చెప్పునైనా, ఆధారాలన్నీ చాలా ఉన్నాయి. ఎవరైనా ఈ మనిషి ఎవరు? ఈ ముద్దాయి కదా నిన్న జరిగినటువంటి మైనారిటీ దాంట్లో ఆ అమ్మాయి ఏం చెప్పింది? సార్ సంవత్సరం నుంచి తిరుగుతున్నాను అని చెప్పి రమణరావు అనేటువంటిది సబ్ రిజిస్టర్ని అడిగితే ఎమ్మెల్యే బావమరిది అశోక్ చెప్తున్నాడమ్మా అని అంటే, అశోక్తో పాటు రియల్ ఎస్టేట్లో చేసేటువంటి కుట్టిపత్తి శివ మీరంతా కూడా కలిపి చేశారన్న దీంతో ఆమె భయపడితే వెంటనే మీరు ఫోన్ చేసి బెదిరిస్తారా? అమ్మాయిని ఏం బెదిరించావు? మాటలు ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడే దుర్భాషలు బయట పెట్టమంటావా? ఆ మైనారిటీ మహిళ భర్తని బండ బూతులు తిట్టావు. మగవాడు ఆడవాళ్ళు అసహించుకుంటారు నీ భాష వింటే. అదేవిధంగా నాకు సభ్యత ఉంది కాబట్టి చూపించడంలా. అదేవిధంగా రాత్రి తాగి ఓ తెలుగు విద్యార్థి నాయకుడిని నువ్వు మాట్లాడిన భాష వినిపించమంటావా? పార్టీ షేర్స్ చూస్తే ఇవన్నీ ఇప్పలే. ఇట్లాంటి 10-15 మంది మహిళలను నువ్వు మాట్లాడినట్టు కూడా ఇమ్మంటావా? మొత్తం డేటా నా దగ్గర, నోరు రద్దులో పెట్టుకో. నీ వ్యవహారాలను కూడా నాకు తెలుసు. నువ్వు నన్ను తడుపుకోవద్దు. నువ్వు నీ స్థాయి కూడా అది కాదు. రెండవది, నువ్వు ఇంకొకటి మచ్చుతునక నీకు చెప్తా. రామాంజల్ నాయుడు అని అతను ఒక ఎస్పీకి లెటర్ ఇచ్చారు. ఇది ఇచ్చింది వాస్తవం కాదా? నీ మీద కంప్లైంట్ చేసి ఏమని ఇచ్చాడు? నా పేరు రామాంజనేయులు వెంకటనాయుడు, రుద్రంపేట, 23 సంవత్సరాల క్రితం 92 సెంట్ల భూమిని డీఫారం తీసుకుని పెట్టుకుంటే ఈ స్థలం ఉండడంతో స్థలాన్ని ఆక్రమించుకోవాలని ఎమ్మెల్యే బావమరిది అశోక్ మరియు ఎమ్మెల్యే గారు అన్న కొడుకు పేరు ఈ స్థలం పత్రాలను రిజిస్టర్ చేస్తాను, పట్టాను వర దగ్గర ఉండడంతో పాటు అవి అడగడానికి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర పోతే ఈరోజు వెళ్ళేందుకు నా పైన ఇద్దరు నన్ను ఇష్టానుసారంగా కొట్టి పంపించారు. ఇది ఇప్పుడు క్వశ్చన్ వేశారు కదా, అవి మాట్లాడమంటారేమో కనుక్కోండి. ఆయన అడిగి ఇది రిలీజ్ చేయమంటే చేస్తాను. నాకేమో ఎవరు కాదు నేను మాట్లాడలేదు అనుమానం, నేను రిలీజ్ చేస్తా టైంతో సహా. ఏ టైంకి ఎక్కడ మాట్లాడారో, ఎంతమందిని మాట్లాడారో దానికి సిద్ధమేమో కనుక్కోండి. జూనియర్ ఎన్టీఆర్ అన్నారా, ఇంకోని అన్నారా, అది ఆయన రాత్రి మాట్లాడలేదా చెప్పానండి. ప్రతిరోజు ఎంతమందిని మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను యూట్యూబ్లో 4 మూలుగా ఉంటే ఈ పాటికి నీ బిచాన ఎత్తేసిండేవానివి, అన్ని పెట్టిండేవాడిని. కానీ పార్టీ బతకాలా,
ఎందుకంటే కరుడు కట్టిన ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని రాయలసీమలో మనగడగాలంటే తెలుగుదేశం పార్టీ ఉండాలని ఆలోచిస్తున్నా. లేకపోతే నీ పార్టీకి నీ చరమగీతం పాడింది. నువ్వేంది చరమగీతం పాడేది? నువ్వేంది నాకు చెప్పే నీతిలో? నువ్వు ప్రైవేట్ సైన్యాన్ని అనంతపురంలో వేసుకొని రామగిరి, కనకానపల్లి, రాప్తాడులో ఆడ వైఎస్ఆర్లో ఆడ సునీత తర్వాత శ్రీరామ్ వాళ్ళందరూ కూడా ఎగనైజ్ చేసే వ్యక్తులందరూ కూడా పిలుచుకొని వచ్చావు. తర్వాత వాళ్ళందరూ కూడా పెట్టుకొని వచ్చావు. నువ్వు మైండ్ ఎంపీటీఎస్ ఎలక్షన్లో ఆడియో రిలీజ్ చేయమంటావా? పోయి ఆడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపించమని గత ఎన్నికల్లో చెప్పింది. ఇష్టం వచ్చినట్లు రాప్తాడు నియోజకవర్గంలో చేస్తున్నావు. వాళ్ళంతా కూడా నీ దగ్గర షెల్టర్ తీసుకుంటున్నాను. నీ దగ్గర షెల్టర్ తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కరుడుగట్టిన కార్యకర్తలు ఆస్తులు అమ్ముకొని, ఛార్జీలు పెట్టుకొని, కూలి పనులు విడిచిపెట్టుకొని, ప్రభుత్వం వాళ్ళని చెప్పి కష్టపడే వాళ్ళందరూ కూడా నువ్వు హింసిస్తున్నావు. సీఏలకు చెప్పించి అందరికి కూడా 1 టౌన్ సీఏకి నువ్వు ఫోన్ చేసి ఏం మాట్లాడినా చెప్పంటావా? కార్యకర్తలు నిర్మించి లోపలేమంటావా? వీడియో ఆన్ చేసి వాళ్ళని కొడుతుంటే తిడుతుంటే నేను చూడాలని చెప్పి వికటాసభ చేయాలని చెప్పి సీఏలకు చెప్పలేదా నువ్వు? ఇన్స్పెక్టర్లు అందరూ కూడా బాధపడుతుండలేదా? ఏం మాట్లాడుతావు నువ్వు? టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అనంతపురంలో ఏ భూమి ఏది కట్టినా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు నీ దగ్గరికి పోవాలా? ఎంతమంది కమిషన్లు మారారు అనంతపురంలో? కమిషన్లు దినా మారుతున్నారు అనంతపురంలో. ఎందుకు మారుతున్నారు? దానికి పార్టీకి ప్రతిష్ట పెంచుతున్నావా, ప్రతిష్ట తుంచుతున్నావా నువ్వు? ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేకి. ఎందుకంటే నాకు పరిధి ఉంది, అవధి ఉంది. నువ్వు పరిధి దాటి రా, నేను చెప్తా, మాట్లాడతాను. నేను ఎక్కడ మున్సిపల్ చైర్మన్ అక్రమాస్తులు సంపాదించానో నాకు చెప్పాలా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట్లాడడంలా. నీకు వాళ్ళకు ఉన్నటువంటి లోకాపరికరమైన వైఎస్ఆర్సీపీ జిల్లా అంతా కనపడతారు, నువ్వు ఎందుకు కనపడంలా? మీ చీకటి ఒప్పందం ఏమి? నన్ను చీకటి మిత్రుడు అంటావా? అనంత వెంకటరామరెడ్డి ఫ్యామిలీకి మాకు నారాయణ రెడ్డిపల్లిలో ఫ్యాక్షన్ ఉంది. వాళ్ళు అనంతపురం వలస వచ్చారు. మా తాత ఫ్యాక్షన్లో చనిపోయాడు. అనంతపురం వచ్చిన తర్వాత మేమంతా కూడా ఫ్యాక్షన్ జోలికి పోకుండా ఫ్యాక్షన్ వల్ల నష్టాలని చెప్పి రాష్ట్రమంతా తిరిగాం. సౌహృద్భావ వాతావరణంలో అనంత వెంకటరామరెడ్డి కానీ, లేదా గతంలో గురునాథ్ రెడ్డి నా మీద పోటీ పెట్టిన వాళ్ళు కానీ, సిపిఐ రామకృష్ణ కానీ ఎవరితో కూడా కలిసినా పెళ్లిళ్ళలో కానీ ఎక్కడైనా కానీ సామరస్యంగా పోతాం. ఒక ఇష్యూ మీద ఫైట్ చేస్తాం. నీలాగా కాదు పోయి ప్రతి విషయాల్లోనూ లోపాయకరంగా ఉండేటువంటిది. నాదంతా డైరెక్ట్ ఫైటే. అట్లా ఈ పార్టీలో ఉండి ఇంకొకరికో లేదా ఇంకోటి చేసే ప్రశ్న లేదు. నేను మొన్న ఇండిపెండెంట్గా కేవలం చంద్రబాబు నాయుడు కోసం, పార్టీ కోసం వేసింటే నీ డబ్బులు, నీ కథ, నువ్వు ఎవరో డబ్బులు ఇచ్చావు చెప్పు. అది కూడా చెప్తున్నావు కదా, రోజు అందరికీ డబ్బులు ఇచ్చానని. ఆ లిస్టు ప్రకటించి ఎవరికి ఇచ్చావు? నోరు రద్దులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది. నీ వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయి. నీవు తెలుసు, మీ చిన్నాన్న, మీ కుటుంబం అంతా నాకు నేపథ్యం తెలుసు. నేను ఎట్లా చాలామందిని చూశాను. నువ్వు పెద్ద పెద్ద మైదరతులు రాయలసీమలో అందరికంటే గొప్పోడు కాదు. పార్టీని భ్రష్టు పట్టిస్తా అంటే కడుపు కాలుతూ ఉంటే భరిస్తూ ఉన్నావు. నువ్వు ఇంకా ప్రతిదికి పోయి ప్రెస్కు పోయి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ వెంకట శ్రీదేవాదవ్ గారి అధ్యక్షుని రమ్మని చెప్పి మీరు మాట్లాడుకొని ఎవరు నీకు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు, ఆ సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరు? పార్టీకి 5 నెలల్లో ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద? ఒకడేమో సమాధులు అమ్మేవాడు రోజు, వాడు కూడా మా మీద మాట్లాడేది. వైఎస్ఆర్సీపీలో ఆడ చంద్రబాబు నాయుడు గారు లోపల ఉంటే సరదాలు చేసుకున్న వాళ్ళంతా కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటే కార్యకర్తలు గుండె పగిలిపోతూ ఉంది. ప్రతి పోస్టుకే రేట్లు పెట్టావు. మీ వాళ్ళే చెప్తున్నారంతా, నేను ఎంబడి తిరిగే వాళ్ళే. నోరద్దులో పెట్టుకో, జాగ్రత్త. మరిన్ని వీడియోలు, విశేషాల కోసం మా ఛానల్ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా టచ్ చేయండి.